హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. మరి ఈరోజు దసరా కదండి, రెసిపీ కూడా కొంచెం స్పెషల్గా ఉండాలి కదండి. అందుకే మీకోసం నేను చిట్టిముత్యాలు రైస్తోని దూపుడు పోతు పలావ్ అయితే చేసి మీకు ఈరోజు ప్రజెంట్ చేయబోతున్నానండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. దూపుడు పోతు పలావ్కి అయితే చిన్న సైజు ఉల్లిపాయలు అయితే ఒక 1/2 కేజీ తీసుకున్నానండి. వీటిని సాంబార్ ఉల్లిపాయలు అని కూడా అంటారు. మీకు చిన్న సైజు ఉల్లిపాయలు దొరకకపోతే మీడియం సైజు ఉల్లిపాయలు అయితే 4 ముక్కల కింద కట్ చేసి ఈ పలావ్కి అయితే యూజ్ చేయండి. అదేవిధంగా ఒక 6 నుంచి 7 ఎండుమిరపకాయలు, ఒక 6 నుంచి 7 పచ్చిమిరపకాయలు చీలికలు, 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ రెసిపీ కోసం అయితే తీసుకున్నానండి. ఈ రెసిపీ కోసం అయితే ఇప్పుడు మసాలాలను అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం జీలకర్ర, ధనియాలు, మిరియాలు, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, జాపత్రి, నల్ల లవంగాలు అన్నీ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసిన ఈ మసాలాలను అయితే మిక్సీ చేసి పక్కన పెట్టుకుందామండి. చిట్టిముత్యాలు దూపుడు పోతు పలావ్కి అయితే కేజీన్నర దూపుడు పోతు మాంసం అయితే తీసుకున్నానండి. దూపుడు పోతు మాంసం అంటే మేకపోతుకి వేడి నీళ్ళు వేసి వెంట్రుకలన్నీ తీసేసి నాటుకోడిని కాల్చిన విధంగానే చర్మంతోని బాగా కాల్చి ముక్కలు కడతారండి. దీన్నే దూపుడు పోతు మాంసం అని అంటారండి. బాగా శుభ్రం చేసిన దూపుడు పోతు మాంసం అయితే కుక్కర్లో తీసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే వేసుకొని మనం 3 నుంచి 4 విజిల్స్ వచ్చినంత వరకు దూపుడు పోతు మాంసాన్ని అయితే కుక్ చేసుకోవాలండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఐదు విజిల్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మొత్తం ఆవిరిపోయినంత వరకు కుక్కర్ని అయితే పక్కన పెట్టుకున్నానండి. దూపుడు పోతు మాంసం అయితే 60% కుక్ అయిపోయిందండి. నేను ఆ వాటర్ని అయితే వేస్ట్ చేయకుండా ఆ వాటర్ని ముక్కల్ని సెపరేట్ చేసి ఆ వాటర్ని అయితే మళ్ళీ నేను మన పలావ్లను అయితే యూజ్ చేస్తున్నానండి. గసగసాలు, జీడిపప్పు అయితే ఒక అరగంట పాటు వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి. కేజీ చిట్టిముత్యాల రైస్ అయితే తీసుకున్నానండి. వాటిని వాష్ చేయకుండా అలాగా యూస్ చేస్తున్నానండి. బిర్యానీ గిన్నె స్టవ్ మీద పెట్టుకుని 100 ml నెయ్యి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మరిగిన తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు, ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు ముక్కల కింద కట్ చేసుకుని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా వేపుకుందామండి. ఇప్పుడైతే చిన్న సైజు సాంబార్ ఉల్లిపాయలు అయితే వేసుకొని 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో బాగా వేపుకుందామండి. అదేవిధంగా కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకుందామండి. ఇప్పుడైతే చిట్టిముత్యాల రైస్ని అయితే వేసుకొని ఒక 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని బాగా వేపుకుందామండి. ఈ చిట్టిముత్యాల రైస్ ఎంత బాగా నెయ్యిలో వేగితే మన పులావ్ కూడా అంత అద్భుతమైన టేస్ట్ అయితే వస్తుందండి. ఈ రెసిపీ చేయాలంటే చాలా ఓపిక, సహనం ఉండాలండి. ఏదో గాబరాగా చేసేసామంటే ఆ టేస్ట్ అయితే మీకు రాదండి. 60% కుక్ అయిన దూపుడు పోతు మాంసాన్ని అయితే వేసుకొని ఇంకొక 15 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందామండి మీడియం ఫ్లేమ్ మీదే. చిట్టిముత్యాల రైస్ కొలత అయితే నాకు కేజీకి 4 గ్లాసులు వచ్చిందండి. 4 గ్లాసులకు గాను 8 గ్లాసులు వాటర్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇందాక మనం దూపుడు పోతు మాంసం కుక్ చేసుకున్న వాటర్ అయితే 3 గ్లాసులు వచ్చింది. మామూలు వాటర్ ఒక 5 గ్లాసులు అయితే వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అయితే హై ఫ్లేమ్లోని కుక్ చేసుకుందామండి. ఇప్పుడే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకుందామండి. నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి.
ఇందాక మిక్సీ చేసి పెట్టుకున్నటువంటి గసగసాలు జీడిపప్పు పేస్ట్ అయితే వేసుకుందామండి. అలాగే ఇందాక ప్రిపేర్ చేసుకున్న గరం మసాలాను అయితే 2-3 టేబుల్ స్పూన్లు వేసుకొని నేను ముందుగా చెప్పినట్లు 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి. చిట్టి ముత్యాలు దూపుడు పోతు పలావ్ ఎంత స్పైసీగా ఉంటే అంత బాగుంటుందండి. కానీ పిల్లలు ఉన్నారు కదండి, వాళ్ళంత స్పైసీగా తినలేరు కాబట్టి నేను చాలా తక్కువ క్వాంటిటీలోని ఎండుమిరపకాయలు పచ్చిమిరపకాయలను అయితే యూస్ చేస్తానండి. మీకు స్పైసీగా కావాలనుకుంటే ఒక 20-30 పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలను అయితే వేసుకోండి. చూసారా, ఒక 50% అయితే మన దూపుడు పోతు పలావ్ అయితే కుక్ అయిందండి. ఇప్పుడు బిర్యానీ గిన్నె పక్కన పెట్టుకొని పాత అట్ల పెనం స్టవ్ మీద పెట్టుకొని దాని మీద బిర్యానీ గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్‌లోని ఒక 15-20 నిమిషాల పాటు అయితే మనం కుక్ చేసుకుందామండి. ముందుగా అయితే ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు అయితే మనం ఇప్పుడు దమ్ పెట్టుకుందామండి. ఈ రెసిపీకి అయితే నెయ్యి ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత అమోఘంగా ఉంటదండి. దూపుడు పోతు చిట్టిముత్యాల పలావ్ అయితే కొంచెం కష్టంగా, చాలా టైం పడుతుంది గానీ, రెసిపీ మాత్రం చాలా అద్భుతంగా ఉంటదండి. చూసారా, మన దూపుడు పోతు పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకొని ఉంచుదామండి ఇప్పుడు. చిట్టి ముత్యాలు దూపుడు పోతు పలావ్ అయితే చాలా అద్భుతంగా వచ్చిందండి. ఈరోజు దసరా, అందులోని మనం నాన్ వెజ్ లవర్సం కదండి, మనతో మామూలుగా ఉండదండి. అందుకే చిట్టి ముత్యాలు దూపుడు పోతు పలావ్తో పాటు చికెన్ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, నెత్తలు ఫ్రై కూడా చేశానండి. ఇంకెందుకు ఆలస్యం చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని యాజ్ టీజ్గా స్టెప్ టు స్టెప్ ఫాలో అవుతూ ప్రిపేర్ చేసుకుని టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లోనైతే పించేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్. ఇంకొకసారి అందరికీ దసరా శుభాకాంక్షలు.